చాలా మంచిదండి. Praise God. This being the final Sunday of the year, ఈ సంవత్సరంలో చివరి ఆదివారం ఇది. to remember the goodness of God. దేవుని యొక్క మంచితనాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. Hallelujah. For many of us, మనలో చాలా మందికి this has been a good year. ఇది చాలా మంచి సంవత్సరంగా ఉంది. Amen. We look in our lives మన జీవితాల్లో మనం and చూసినట్లయితే we see so many good things that God has added to our lives. మన జీవితాల్లో చాలా మంచి విషయాలను దేవుడు జత చేశారు. God has given us blessings in our lives, మన జీవితాల్లో దేవుడు ఆశీర్వాదాలను ఇచ్చారు. and for that we can be thankful to God. దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. But today కానీ ఈ రోజు I want to look at few things we can be thankful to God, which maybe we have not seen in our lives. మన జీవితాల్లో మనం చూడని కొన్ని విషయాల గురించి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండే దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. But what God is using కానీ దేవుడు ఏమి ఉపయోగించుకుంటున్నాడో to make us stronger as we enter into the new year. నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెడుతుండగా దేవుడు మనల్ని బలవంతులుగా చేయడానికి. Hallelujah. హల్లెలూయా. Praise God. Amen. The Bible says in the Gospels, in everything give thanks, for this is the will of God in Christ Jesus for you. బైబిల్ తెలియజేస్తుంది సువార్తల్లో అన్నిటిలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, మీ ఎడల ఇది దేవుని చిత్తము అని. Say amen. ఆమేన్. Hallelujah. So we are called to give thanks to God in all things. సమస్తంలో కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి మనం పిలువబడ్డాము. Praise God. Hallelujah. హల్లెలూయా. And so we have to understand tonight ఈ రాత్రి మనం అర్థం చేసుకోవాల్సింది that there are so many things that God uses in our lives. మన జీవితాల్లో అనేక విషయాలను దేవుడు ఉపయోగించుకుంటాడు. God makes those things go before us మనకు ముందుగా అవి వెళ్ళేటట్లుగా దేవుడు చేస్తాడు, in order to make our path smooth for our lives. మన జీవితాల్లో మన యొక్క మార్గాలు సరళం Say చేయడానికి. hallelujah. Hallelujah. And so the first thing we can be thankful to God for మనం మొదటిగా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండగలిగిన విషయం ఏంటంటే is for the presence of God in our life. మన జీవితాల్లో దేవుని సన్నిధి. Hallelujah. Hallelujah. One thing we can be thankful to God for is for the presence of God in our life. మన జీవితాల్లో దేవుని సన్నిధిని బట్టి మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండొచ్చు. In the book of Exodus, నిర్గమకాండము we గ్రంథంలో find Moses, he placed a lot of value on the presence of God. మోషే దేవుని సన్నిధికి చాలా విలువనిచ్చాడండి అక్కడ. Hallelujah. Moses, he told God, Lord, if your presence doesn't go with us, we are not going to go anywhere. మోషే దేవునితో చెప్తున్నాడు, నీ సన్నిధి మాతో కూడా రాని ఎడల మేము ముందుకు వెళ్ళం ప్రభు అని చెప్తూ We ఉన్నాడు. find that in Exodus 33 నిర్గమకాండం 33వ అధ్యాయంలో మనం చూస్తాం. and verse 15. 15వ వాక్యంలో The Bible says, then he said to him, if your presence doesn't go with us, do not bring us up from here. నీ సన్నిధి నాతో కూడా రాని ఎడల మమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకొని పోవద్దు అని మోషే దేవునితో చెప్తున్నాడు. Hallelujah. Hallelujah. So we can be thankful for God's presence that is with us. ఆయన మనతో కూడా ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిధిని బట్టి మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. Praise God. Hallelujah. Hallelujah. Amen. The Bible declares in Psalm chapter 27 27వ కీర్తనలో బైబిల్ తెలియజేస్తుంది, and in verse 4, 4వ వచనంలో King David, he had a desire of God. దేవుని ఎడల రాజైన దావీదుకి He said, one వాంఛ thing I కలిగి desire of God, that I may dwell in God's house, నేను దేవుని మందిరంలో నివసించాలని కోరుచున్నాను అంటున్నాడు. and that I may see the beauty of God in God's house. దేవుని మందిరం యొక్క ప్రసన్నతను నేను చూడాలని కోరుకుంటున్నాను Amen. అంటున్నాడు. That is the blessing of the presence of God that is always there with us. మనతో ఎల్లప్పుడూ ఉండే దేవుని సన్నిధి యొక్క ఆశీర్వాదం అదండి. Say amen. Amen. So Amen. Jesus Christ, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు when he lived his life on the earth, భూమి మీద ఆయన జీవితాన్ని జీవించినప్పుడు we always find that he always carried the presence of God with him. ఆయన ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిని ఆయనతో కూడా ఉంచుకున్నట్లుగా మనం చూస్తాం. If you look at Mark chapter 1, మార్కు శుభవార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే, hallelujah, when Jesus in verse 21, when he went to preach in the synagogue, ఆయన సమాజ మందిరంలో బోధించడానికి వెళ్ళినప్పుడు 21వ వాక్యంలో we find that there was a man with a demon. దయ్యములు పట్టిన ఒక వ్యక్తిని మనం అక్కడ చూస్తామండి. And this man,
as soon as he looked at Jesus, he recognized the presence of God on Jesus' life. ఏ క్షణమైతే యేసు ప్రభువుని గుర్తించాడో యేసు ప్రభు జీవితంలో ఉన్న దేవుని సన్నిధిని ఆయన గమనించగలిగాడు. Hallelujah. So we find that Jesus always walked in the presence of God. మనం చూస్తాము యేసు ప్రభు ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధితో నడిచినట్లుగా మనం చూస్తాం. And even in our lives, మన జీవితాల్లో కూడా God has given us the promise of his presence always being with us. ఆయన యొక్క సన్నిధి ఎల్లప్పుడూ మనతో ఉంటుంది అనే వాగ్దానాన్ని దేవుడు మనకి ఇచ్చారు. Hallelujah. In Exodus 33 and verse 14, the Bible says, my presence will go with you. నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వాక్యంలో నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని బైబిల్ తెలియజేస్తుంది. And in Hebrews chapter 13, the Bible says, I will not leave you, nor will I forsake you. My presence will always be with you, the Bible says. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది, నేను నిన్నెన్నడూ విడువను ఎన్నడూ ఎడబాయనని, ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనతో ఉంటుందని వాగ్దానం చేస్తున్నాను. Hebrews 13 and verse 5. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యం. So we have always lived our lives in the presence of God. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో మన జీవితాన్ని జీవించాము. And especially when we look at Psalm chapter 91, 91వ కీర్తన ప్రత్యేకంగా మనం we చూసినప్పుడు find that whoever dwells in the secret place of God, దేవుని యొక్క నివాస స్థలంలో ఎవరైతే జీవిస్తారో he lives under the shadow of the Almighty God. మహోన్నతుని చాటున అతను నివసిస్తాడు అని చెప్తున్నారు. So in this year 2025, ఈ 2025వ సంవత్సరంలో if there is something we can be thankful to God for, మనం దేన్ని బట్టి అయినా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండేది ఉందంటే it is the fact that God's presence has always been with us. దేవుని యొక్క సన్నిధి ఎల్లప్పుడూ మనతో కూడా ఉంది అని. God has never left us. దేవుడు ఎన్నడూ మనల్ని God విడిచిపెట్టలేదు. has always been on our side. దేవుడు ఎల్లప్పుడూ మన ప్రక్కన ఉన్నాడు. That is something we can be thankful for. అది దేవునికి కృతజ్ఞత చెల్లించదగిన విషయం అండి. The second thing we can be thankful to God for, రెండో విషయం మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండదగిన విషయము, hallelujah, is for the calling of God upon our lives. మన జీవితం మీద ఉన్న దేవుని యొక్క పిలుపు. Hallelujah. Hallelujah. God has called us. దేవుడు మనల్ని పిలిచాడు. God has enabled us. దేవుడు మనల్ని సామర్థ్యంతో God నింపాడు. has given us a purpose in our మన life, జీవితంలో దేవుడు ఒక ఉద్దేశాన్ని ఇచ్చాడు. because the reason we are here on this earth ఈ భూమి మీద మనం ఉండడానికి గల కారణము is to fulfill the plan and the purpose of God. దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశం So if నెరవేర్చడానికి. you go to 1 Timothy chapter 1 and verse 12, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యంలో he says, I చూసినట్లయితే, thank God నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను, who enables me. నన్ను సమర్థుడిగా చేసినవాడు. Hallelujah. హల్లెలూయా. This God has enabled each and every one of us to live a life that glorifies God. దేవుని మహిమపరిచే జీవితం జీవించేటట్లుగా మనలో ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆయన సామర్థ్యంతో నింపుతూ ఉన్నాడండి. Hallelujah. Hallelujah. And God has not done this because we have been good people. మనం మంచి ప్రజలమని దేవుడు ఇది చేయలేదు, కానీ God has not done this because we have walked in all the commandments of God. దేవుని యొక్క ఆజ్ఞలన్నిటిలో మనం నడుచుకున్నామని దేవుడు ఇలా చేయలేదు, కానీ But God did this because He has a purpose in our lives. మన జీవితాల్లో ఆయనకి ఒక ఉద్దేశం ఉండటం వల్ల ఆయన చేశాడండి. The Bible declares in 2 Timothy chapter 1 and verse 9, 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యంలో బైబిల్ ఇలా తెలియజేస్తుంది, God has saved us. దేవుడు మనల్ని రక్షించాడు. God has called us దేవుడు మనల్ని పిలిచాడు with a holy calling, పరిశుద్ధమైన పిలుపుతో, not according to our works, మన యొక్క క్రియలను బట్టి కాక, but according to His own purpose and His grace, which has been given in us in Christ Jesus before time has begun. ఈ యొక్క జగత్తు పునాది వేయబడక ముందే ఆయన పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాడు ఆయన కృప ద్వారా అని చెప్తున్నాడు. Hallelujah. The Bible is very clear బైబిల్ చాలా స్పష్టంగా that తెలియజేస్తుంది, God has called us with a holy calling. దేవుడు పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాడు. And everything that you have been through in ఈ 2025 2025వ సంవత్సరంలో నువ్వు వెళ్ళిన ప్రతిదీ కూడా is God strengthening the calling that He has upon your life in Him, not according to your works, but according to His own purpose. నీ క్రియలను బట్టి కాక దేవుడు ఆయన యొక్క కృప ద్వారా నీ జీవితంలో నిన్ను బలపరచడానికి, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి. Hallelujah. Hallelujah. So when you look back on 2025, 2025వ సంవత్సరాన్ని నువ్వు తిరిగి it's చూసుకున్నప్పుడు not only that you're thankful for the house, ఇంటిని బట్టి మాత్రమే దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాం for కాదు, the children, బిడ్డలను బట్టి కాదు, for the car, కార్ను బట్టి for కాదు, the bike, ఆ బైక్ ను బట్టి కాదు, for all the blessings that God has given you. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలన్నింటిని బట్టి మాత్రమే కాదు. That is very material.
అది కేవలం వస్తుపరమైనది మాత్రమే. But what we should be thankful for instead నిజానికి మనం దేన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలంటే is for God calling us దేవుడు మనల్ని పిలిచాడు from darkness చీకటిలో నుంచి into His light ఆయన యొక్క వెలుగులోనికి and giving us this holy calling ఈ పరిశుద్ధమైన పిలుపుని ఇచ్చాడు and giving every single one of us this value in the presence of God. దేవుని సన్నిధిలో మనలో ప్రతి ఒక్కరికి కూడా ఈ విలువని ఇచ్చాడు ఆయన. Hallelujah. The Bible declares in Ephesians chapter 2 and verse 10, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యంలో బైబిల్ తెలియజేస్తుంది. for we are the workmanship of God. మనం దేవుని యొక్క జతపని వారమై ఉన్నాము అని. Hallelujah. When you look at yourself in the mirror, మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నప్పుడు you must recognize that you are the workmanship of God. దేవుడు మీరు గుర్తించాలి మీరు దేవుడు చేసిన పని అయి ఉన్నారు అని. God has created you దేవుడు నిన్ను సృష్టించాడు for a purpose. ఒక ఉద్దేశం The ప్రకారం. Bible says you are created in Christ Jesus for good works. బైబిల్ తెలియజేస్తుంది నువ్వు మంచి సత్క్రియలను చేయటకై సృష్టించబడ్డావు. Hallelujah. This is not the typical thing that we normally are thankful to God for. మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండే సాధారణమైన విషయం ఇది కాదండి. But this is what matters. కానీ ఇదే చాలా ప్రత్యేకమైనది. Say hallelujah. Hallelujah. Amen. So God has created us because He wants us to be doing the works that He has done. ఆయన చేసిన క్రియలు మనం చేయాలి అని దేవుడు మనల్ని ప్రత్యేకించి పిలిచాడు అండి. I really like John chapter 6. యోహాను సువార్త 6వ అధ్యాయం నాకు నిజంగా ఇష్టము. Hallelujah. Because the whole gospels, the 4 gospels of Jesus Christ, యేసుక్రీస్తు యొక్క 4 సువార్తలు కూడా we sometimes when we read those 4 gospels, ఆ 4 సువార్తలు కొన్నిసార్లు మనం చదివినప్పుడు we think that each of those gospels are speaking about the same stories. ఆ యొక్క 4 సువార్తలు కూడా అదే కథలు మరలా చెప్తున్నట్లుగా మనం చూస్తాం. Hallelujah. We find Jesus feeding the 5,000 people in Matthew, we find in Mark, and sometimes we find it even in Luke also. మత్తయి, మార్కు, కొన్నిసార్లు లూకాలో కూడా 5,000 మంది ప్రజలను యేసు ప్రభు పోషించినట్లుగా మనం చూస్తాము. Praise God. Hallelujah. But each of these 4 gospels has a different theme. కానీ ఈ 4 సువార్తలకు కూడా వేర్వేరు ఉద్దేశాలు ఉన్నాయండి. Amen. So Matthew is trying to show Jesus as the King of the Jews. మత్తయి యేసు ప్రభుని యూదుల రాజుగా చూపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. But the book of Mark is trying to show Jesus as the chosen one to the Gentiles. మార్కు శుభవార్తలో మార్కు అయితే అన్ని జనులకి ప్రత్యేకించబడిన వారుగా ఆయన యేసు ప్రభువుని చూపిస్తూ ఉన్నాడు. Luke is showing Jesus as the Son of Man. లూకా శుభవార్తలో లూకా అయితే దేవుని మనిషి కుమారుడుగా యేసు ప్రభువుని చూపిస్తా ఉన్నాడు. So it's showing the weaknesses, it's showing all of the things that Jesus went through. యేసు ప్రభువు వెళ్ళిన ఆ బలహీనతలు అన్నిటిని కూడా చూపిస్తూ ఉన్నాడు. But I love the book of John. యోహాను శుభవార్త నాకు ఇష్టము. Because John shows Jesus as the Son of God. యోహాను యేసు ప్రభువుని దేవుని కుమారుడుగా చూపించాడు. Hallelujah. Hallelujah. Praise the Lord. John had a different revelation of Jesus Christ. యేసుక్రీస్తు గురించి యోహానికి ఒక ప్రత్యేకమైన వ్యత్యాసమైన ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. Because John was the person who was closest to Jesus. ఎందుకంటే యోహానే యేసు ప్రభువుకి సమీపంగా ఉన్న వ్యక్తి. That's why when you look at the book of John, అందుకని యోహాను సువార్త మనం చూసినప్పుడు you find the way he has written the gospel is so different from Mark, Matthew and Luke. ఈ యొక్క యోహాను సువార్త రాసిన విధానము మత్తయి, మార్కు, లూకాకి వ్యత్యాసంగా ఉంటుందండి. Hallelujah. Matthew, Mark and Luke journeyed with Jesus from afar. మత్తయి, మార్కు, లూకా యేసు ప్రభువుని సుదూరం నుంచి వారు ప్రయాణం చేశారు, దూరం నుంచి. Hallelujah. But John, the Bible says he was the person who rested his head on Jesus, and the Bible says he was the disciple who Jesus loved. బైబిల్ తెలియజేస్తుంది యోహాను యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు, అదే విధంగా ఆయన తలను యేసు ప్రభు రొమ్మున ఆనించిన శిష్యుడు అని తెలియజేస్తుంది. Praise God. So you receive a different type of revelation from God when you are closer to Jesus. మీరు యేసు ప్రభువుకి సమీపంగా ఉన్నప్పుడు ఒక వ్యత్యాసమైన ప్రత్యక్షతను యేసు ప్రభు యొద్ద నుంచి మీరు పొందుకుంటారు. When you live as the normal people live, సాధారణమైన ప్రజలు జీవించినట్లుగా మీరు జీవిస్తే, when you live from afar, దూరం నుంచి మీరు జీవించినట్లయితే, all you will receive is what other people speak about Jesus. యేసు ప్రభువు గురించి ఇతర ప్రజలు ఏం మాట్లాడతారో అదే మీరు పొందుకుంటారు. But when you are close to Jesus, కానీ యేసు ప్రభువుకి మీరు సమీపంగా ఉన్నట్లయితే, you will receive what Jesus is really to you.
యేసు ప్రభు నిజంగా నీకేమై ఉన్నాడో అది నీవు పొందుకుంటావు. Praise God. So in John chapter 5, యోహాను శుభవార్త 5వ అధ్యాయంలో hallelujah, we find John talking about Jesus. యేసు ప్రభు గురించి యోహాను మాట్లాడడం మనం చూస్తామండి. Hallelujah. We're talking about the calling of God and being thankful to God for giving us the calling of God on our lives. మన జీవితం మీద దేవుని యొక్క పిలుపుని ఇచ్చినందుకు దేవుని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. Hallelujah. The Bible says here in John chapter 5 and verse 30, యోహాను శుభవార్త 5వ అధ్యాయం 30వ వాక్యంలో బైబిల్ తెలియజేస్తుంది. Jesus says, I can of myself do nothing. నా అంతట నేనే ఏమీ చేయలేను. Hallelujah. I can't do anything. నేనేమీ చేయలేను నా అంతట నేనే. And the Bible says here, as I hear, I judge, and my judgment is righteous because I do not seek my own will, but the will of the Father who sent me. నేను వినున్నట్లుగా తీర్పు తీర్చున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారం చేయగోరును గనుక నా తీర్పు న్యాయమైనది. Let this be something you carry with you when you walk into 2026. 2026 సంవత్సరంలోనికి మీరు అడుగు పెడుతుండగా ఇది మీతో కూడా రానివ్వండి. Jesus lived a life that was so close to God, so connected to God. The Bible here lets us know that Jesus was never disconnected from God. యేసు ప్రభు దేవునికి అతి సమీపంగా జీవించారు. యేసు ప్రభు దేవుని నుంచి ఏమాత్రం సుదూరంగా వెళ్ళలేదని వాక్యం మనకు తెలియజేస్తుంది. Hallelujah. Praise God. I hope that you're getting something from this tonight. ఈ రాత్రి దీని నుంచి మీకు ఏదో మీరు పొందుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. Verse 19, the Bible says the Son can do nothing of himself, but whatever he sees the Father doing. And in verse 20, the Bible says, and this is what I want you to pay attention, the Father loves the Son, and he shows him all things that he himself does, and he will show him greater works than these, that you may marvel. 19-20 వాక్యాల్లో చూసినట్లయితే తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే గాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగనే చేయును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటి నల్లను ఆయనకు అగ్గపరుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. And this is the desire of God for everybody sitting here tonight. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి ఎడల దేవుని యొక్క ప్రణాళిక ఇదే అండి. Don't assume in your life మీ జీవితంలో మీరు అనుకోకండి that you know how to do everything. మీకు అన్ని ఎలా చేయాలో తెలుసు అని. Hallelujah. Don't make the mistake of assuming that you know everything about everything in this world. ఈ లోకంలో అన్నిటి గురించి అన్ని ఎలా చేయాలో మీకు తెలుసు అనే తప్పు చేయకండి. Hallelujah. Because Jesus, who created this entire world, ఈ సమస్త లోకాన్ని సృష్టించిన యేసు ప్రభు, the Bible says he himself mentioned that he doesn't know how to do anything. ఆయన అంతటా ఆయనే చెప్తున్నారు ఆయనకి ఏమీ తెలియదు, ఆయన అంతటా ఏం చేయరు అని. But he's looking at the Father. ఆయన తండ్రి వైపు చూస్తూ And ఉన్నాడు. the Father is showing Jesus everything that he does. ఆయన చేసే సమస్తాన్ని కూడా తండ్రి ఆయనకి చూపిస్తూ And ఉన్నాడు. now Jesus is able to do everything that God does. దేవుడు చేసిన సమస్తాన్ని ఇప్పుడు యేసు ప్రభు చేయగలుగుతున్నారు. And today, ఈ రోజు if you pay attention to what God is doing, దేవుడు ఏం చేస్తున్నారో దాని మీద నువ్వు దృష్టి నిలపగలిగితే, let me tell you, God will show you everything that he is doing. ఆయన చేస్తున్న సమస్తాన్ని కూడా దేవుడు నీకు And చూపిస్తాడు. God will teach you how to do everything that he is doing, ఆయన చేస్తున్న సమస్తము ఎలా చేయాలో ఆయన నీకు బోధిస్తారు. so that you can also do what God is doing దాని ద్వారా నీవు దేవుడు ఏం చేస్తున్నారో అది చేసేటట్లుగా, in the way that God wants you to do it. దేవుడు ఏ విధానంలో దాన్ని చేయమంటున్నారో అలా చేసే విధంగా. And then Ephesians chapter 2 and verse 10 will come true in your life. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం అప్పుడు మీ జీవితంలో That నిజమవుతుంది. God will have good works come from you. దేవుని యొక్క సత్క్రియలు నీ నుండి వస్తాయి. Hallelujah. Hallelujah. Praise God for everything that he did in 2025. 2025 సంవత్సరంలో ఆయన చేసిన సమస్తాన్ని బట్టి దేవునికి వందనాలు. In 3 or 4 days you will be out of 2025. 3 లేక 4 రోజుల్లో 2025 సంవత్సరం వెళ్ళిపోతుంది. Hallelujah. Hallelujah. And then you will enter into 2026. అప్పుడు మీరు 2026 సంవత్సరంలోనికి అడుగు పెడతారు. So what is God's plan, or what is God's vision for your life? నీ జీవితం పట్ల దేవుని ప్రణాళిక లేక దేవుని యొక్క దర్శనం ఏంటి? What is God wanting you to accomplish on this world? ఈ లోకంలో నీవు ఏమి సంపూర్ణం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు? Let me tell you, it's not the same for everybody. అందరికీ అది ఒకే విధంగా ఉండదండి. Hallelujah. God doesn't accomplish something in the same speed for everybody. ప్రతి ఒక్కరికి అదే వేగంతో దేవుడు సంపూర్ణం చేయడు. Hallelujah. You must always remember,
మీరు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. If God wants to do something in your life, దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయాలని కోరుకున్నట్లయితే He can stop everything else in the world లోకంలో మిగతావన్నీ ఆయన ఆపివేయగలడు, just to work on your life. నీ జీవితంలో ఆయన పని చేయడానికి. Hallelujah. Hallelujah. And when God has perfected your life, నీ జీవితాన్ని దేవుడు సంపూర్ణం చేసినప్పుడు, when God has worked His perfect work of perfection in your life, నీ జీవితంలో ఆయన సంపూర్ణమైన కార్యాన్ని సంపూర్ణం చేసినప్పుడు get ready. సిద్ధంగా ఉండు, Get ready. సిద్ధంగా ఉండు. Hallelujah. Hallelujah. Your life will have an acceleration. నీ జీవితంలో వేగవంతం అవుతుంది, Your life will have a speed నీ జీవితం వేగతరం అవుతుంది. because you have sat with Jesus. ఎందుకంటే నువ్వు యేసు ప్రభుతో కూడా కూర్చున్నావు, You have sat with God. నువ్వు దేవునితో కూర్చున్నావు, And you have let God work His perfect work of perfection in your life. నీ జీవితంలో దేవుని సంపూర్ణమైన కార్యం సంపూర్ణం చేయడానికి Say నువ్వు- hallelujah. So what does God want to do for you in your life? నీ జీవితంలో దేవుడు ఏం చేయాలని నీవు కోరుకుంటూ ఉన్నాడు? Praise God. If you look at the book of Timothy, తిమోతికి రాసిన పత్రిక మనం చూసినట్లయితే, hallelujah. Let me just find this verse really quick. Praise God. 1 Timothy chapter 2 and verse 4, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం, we find God's desire for all men. మనుషులందరి ఎడల దేవుని యొక్క కోరిక ఏంటో మనం అక్కడ చూస్తూ ఉన్నాం. Praise the Lord. This is God's desire for all men. అందరి మనుషులందరి ఎడల దేవుని యొక్క కోరిక అది. God has two desires. దేవునికి రెండు కోరికలు ఉన్నాయి. Everybody say two desires. Amen. God wants all men to be saved. మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటూ That ఉన్నాడు. is God's primary desire. అది దేవుని ప్రధానమైన కోరిక. That's what He said in the book of John chapter 3 and verse 16. God loved the world. అదే యేసు ప్రభు చెప్పారు యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వాక్యం, దేవుడు లోకమును ఎంతో Hallelujah. ప్రేమించెను. It హల్లెలూయా. doesn't matter if you're a Hindu. నువ్వు హిందూ అయినా కూడా పర్వాలేదు, It doesn't matter if you're a Buddhist. నువ్వు బుద్ధిస్ట్ అయినా ఏం లేదు, It doesn't matter if you're a Muslim. నువ్వు ముస్లిం అయినా ఏం లేదు, Or it doesn't matter even if you were born a Christian. నువ్వు క్రైస్తవుడిగా జన్మించినా పర్వాలేదు. Your need for salvation రక్షణకు అవసరత ఏంటంటే is important. అది చాలా ప్రాముఖ్యమైనది. Your need to meet God the Savior రక్షకుడైన దేవుని నువ్వు కలుసుకోవని అవసరత cannot be negotiated. అదే మాత్రం కూడా సంప్రదింపులు జరిపేది Say కాదు. amen. ఆమేన్. Hallelujah. The Bible says you cannot pay God anything బైబిల్ తెలియజేస్తుంది దేవునికి నువ్వు ఏమి చెల్లించలేవు to buy your soul. నీ యొక్క ఆత్మను కొనుక్కోవడానికి. So the salvation of all men is very important. మనుషులందరి రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. Either you are in need of salvation రక్షణ నీకు అవసరతలో ఉన్నప్పటికీ, or you are somebody who is saved లేక రక్షించబడిన వ్యక్తి అయినప్పటికీ, and God wants you to become the instrument of salvation for other people. ఇతరుల యొక్క రక్షణకు నువ్వు పాత్రగా మార్చబడాలని దేవుడు That is కోరుకుంటున్నాడు. God's primary desire. అది దేవుని ప్రధానమైన కోరిక. Hallelujah. Hallelujah. But God's desire doesn't stop there. దేవుని యొక్క వాంఛ అక్కడే ఆగిపోవట్లేదు. Say amen. God's desire does not stop there. దేవుని యొక్క వాంఛ అక్కడే ఆగిపోలేదు. But God desires that you come to the knowledge of the truth of God. దేవుని సత్య జ్ఞానంలోనికి నీవు రావాలని దేవుడు కోరుకుంటూ Say ఉన్నాడు. hallelujah. హల్లెలూయా. The knowledge of the truth of God. దేవుని సత్య జ్ఞానంలోనికి నీవు రావాలి. Hallelujah. Hallelujah. So when we look at the word knowledge, జ్ఞానం అనేది మనం చూస్తే, ఆ మాట చూస్తే, the common thing that we all think మనం అందరం ఆలోచించే సాధారణమైన విషయం ఏంటంటే, is this knowledge. ఈ జ్ఞానము మనసులోని జ్ఞానం అనుకుంటాం. Hallelujah. హల్లెలూయా. We think it's this knowledge. ఇది మెదడులోని జ్ఞానం అని మనం అనుకుంటాం. Hallelujah. So many times we assume in our lives, మన జీవితంలో చాలా సార్లు మనం అనుకుంటాము, if I can get more of the scriptures in my head, నా తలలో ఎక్కువ లేఖనాలు వచ్చినట్లయితే now I am suddenly better than everybody else. నేను అకస్మాత్తుగా ఇతరులందరికంటే మంచిగా ఉంటాను, మెరుగుగా Hallelujah. ఉంటాను. But that is not what this verse is saying. కానీ ఈ వచనం అది తెలియజేయట్లేదండి. If you look at the Greek words behind the word knowledge, ఈ జ్ఞానం అనే మాటకు గ్రీకు మాట మనం చూసినట్లయితే, there is two types of knowledge that is there in the Bible. బైబిల్లో రెండు విధాలైన జ్ఞానం ఉందండి. Hallelujah. Hallelujah. The first type of knowledge is the word gnosis. నాసిస్ అనే మాటతో ఉందండి మొదటి విధానమైన జ్ఞానము. And this word, it refers to
the knowledge that is there in our head, or the scientific knowledge, or the knowledge that we get by reading books. పుస్తకాలు చదవడం వల్ల లేక శాస్త్రీయపరమైన లేక మన తలలో మెదడులో ఉన్న జ్ఞానంకు సంబంధించిన మాట అండి. Hallelujah. That is the word gnosis. అది gnosis అనే మాటకు అర్థము. Hallelujah. In the first century, మొదటి శతాబ్దంలో there was a group of people ఒక సమూహం ఉన్నారు who diverted themselves from the faith of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క విశ్వాసం నుంచి వారు వైదొలిగారు. And these people, they were called Gnostic people. వారు నాస్తిక ప్రజలని పిలువబడ్డారు. Hallelujah. The word Gnostic people is people who really put a lot of emphasis on head knowledge. వారు శాస్త్రీయపరమైన లేక తలలో ఉన్న జ్ఞానం మీద చాలా నొక్కి వక్కానిస్తారు. Hallelujah. For them, వారి కొరకు salvation only primarily revolved around knowing more things about God. రక్షణ అనేది దేని మీద ఆధారపడుతూ ఉంటుందంటే దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవడం అనే దాని మీద తిరుగుతూ ఉంటుంది. Hallelujah. But the knowledge that God is talking about here is the word epignosis. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న జ్ఞానము ఎపిగ్నోసిస్ అనే మాటతో ఉందండి. And this word means to experience God fully in all forms and all ways that he can be experienced, is to know God completely and fully. దేవుణ్ణి సంపూర్ణంగా మనం ఎన్ని రీతులుగా ఆయన అర్థం చేసుకోగలమో, ఆయన అనుభవించగలమో అన్ని రీతులుగా సంపూర్ణంగా ఆయన్ని అర్థం చేసుకోవాలి. Say hallelujah. Hallelujah. This knowledge is a precise knowledge. ఈ యొక్క జ్ఞానము చాలా ప్రత్యేకమైనది. That means you know God exactly for who he is. దాని అర్థం ఏంటంటే ఆయన ఎవరో ఖచ్చితంగా నువ్వు తెలుసుకుంటావు. And God is the one who is teaching you about himself. ఆయన గురించి దేవుడే నీకు బోధిస్తూ ఉన్నాడు. Say hallelujah. Hallelujah. Praise the Lord. Many people have become very lazy these days. ఈ రోజుల్లో చాలా మంది చాలా బద్ధకస్తులుగా తయారయ్యారు. Hallelujah. They've become so lazy that all they do is they're depending on people who are teaching them the word of God. వారు ఎంత సోమరులుగా తయారయ్యారంటే వారికి దేవుని వాక్యం బోధిస్తున్న వారి మీదే ఆధారపడుతూ ఉంటున్నారు. And the problem that arises from that, దాని నుంచి వచ్చే సమస్య ఏంటంటే, is that you don't get the results of hearing that word. ఆ వాక్యాన్ని వినడం వల్ల ఫలితాలు రావట్లేదు. Hallelujah. Hallelujah. Because all of that is gnosis, that is just puffing up your mind. అదంతా కూడా ఏంటంటే కేవలం నీ మెదడుని నీ మనసుని నింపుకోవడం మాత్రమే. So you know what this pastor is saying. మీకు తెలుసు ఈ పాస్టర్ ఏం చెప్తున్నాడు. You know what that ministry is doing. ఆ పరిచర్య ఏం చేస్తుంది అది మీకు తెలుసు. And you're looking at is gnosis. You're just getting head knowledge. మీరు చూస్తున్నదల్లా పొందుకుంటున్నదల్లా ఏంటంటే కేవలము జ్ఞానం పైన తలలోకి వచ్చే జ్ఞానం మాత్రమే. But the Bible declares all your children will be taught of the Lord. బైబిల్ తెలియజేస్తుంది నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం. And the Bible says, I love John chapter 14. The Bible says he will lead you in all the truth. It's talking about the Holy Spirit of God. అక్కడ బైబిల్ తెలియజేస్తుంది యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని. So it is okay to come and learn from men of God. దేవుని సేవకుల నుంచి వచ్చి నేర్చుకోవడం అది పర్వాలేదు. But they are not your primary teacher. కానీ వారు మీ ప్రధాన బోధకులు కాదు. Say amen. Because if that is all that you are learning, మీరు నేర్చుకుంటున్నదల్లా అదే అయితే it's just head knowledge. అది కేవలం మీ తలలో వచ్చే జ్ఞానంగానే ఉంటుంది. But the primary teacher for us in our life, మన జీవితంలో ప్రధానమైన బోధకుడు ఎవరంటే must be the Holy Spirit of God. అది పరిశుద్ధాత్మ దేవుడై ఉండాలి. Because he alone can lead us into all truth and all righteousness. ఎందుకంటే ఆయన మాత్రమే మనల్ని సర్వసత్యంలోనికి నీతిలోనికి నడిపిస్తారు. The Holy Spirit is the bridge between gnosis and epignosis, that is you knowing about God to actually knowing God. ఈ యొక్క నోసిస్ ఎపిగ్నోసిస్ అనే దానికి మధ్యలో వంతెన లాంటి వారు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే దేవుని నీవు తెలుసుకోవడం, నిజంగా నీవు దేవుని తెలుసుకోవడం అనే విషయాలకు. Let's look at Job chapter, I think it's 1 minute. Praise God. Job chapter 42. యోబు గ్రంథం 42వ అధ్యాయం చూద్దాం. Hallelujah. Job chapter 42 and verse 5. యోబు గ్రంథము 42వ అధ్యాయం 5వ వాక్యం. The Bible says, I have heard of you by the hearing of my ear, but now my eyes sees you. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను. Hallelujah. You see the difference? అక్కడ చూసారండి వ్యత్యాసము. As long as Job just heard about God,
ఎంతకాలం అయితే యోబు దేవుని గురించి వింటూ ఉన్నాడో, he spoke whatever he wanted. ఆయన మాట్లాడాలనుకున్నాడో అదంతా మాట్లాడాడు. But the moment he saw God, కానీ ఏ క్షణమైతే దేవుణ్ణి చూశాడో his words changed. అతని మాటలు మారిపోయాయి. Hallelujah. హల్లెలూయా. And this is the desire of God for us in 2026. 2026 సంవత్సరంలో దేవుని వాంఛ ఇదేనండి మన ఎడల. That we will move from a church that just knows about God దేవుని గురించి తెలుసుకునే సంఘం నుంచి to being a church that is taught by God. దేవుని చేత బోధించబడే సంఘంగా To be a people who know God. దేవుని తెలుసుకునే ప్రజల నుండి. Hallelujah. That's why the book of Daniel says those that know their God. అందుకనే దానియేలు గ్రంథంలో తెలియజేస్తుంది తమ దేవుని ఎరుగువారు అని. They shall do mighty exploits. వారు గొప్ప కార్యాలు చేస్తారు అని. Hallelujah. 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 If you have to know God, what does that word know mean? తెలుసుకోవడం అంటే అర్థం ఏంటి? నువ్వు దేవుని తెలుసుకోవాలి అంటే Does it mean here? అది మెదడులోనా? Does it mean this knowledge? ఈ మెదడులో పొందుకునే జ్ఞానమా? Hallelujah. No, my dear brothers and sisters. లేదు నా ప్రియమైన సహోదరి సహోదరులు. That is not what God is talking about. దాని గురించి కాదు దేవుడు మాట్లాడుతున్నాడు. You don't have, it's not just here. అది కేవలం మెదడులో వచ్చే జ్ఞానం. But God wants you to experience Him here in your spirit. నీ ఆత్మలో ఆయన్ని నువ్వు అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. Say hallelujah. Hallelujah. Praise the Lord. God wants you to do great exploits for Him in this new year. ఈ నూతన సంవత్సరంలో దేవుని కొరకు నువ్వు బలముతో గొప్ప కార్యాలు చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. Say amen. Amen. So how do I walk in this knowledge of God? ఈ దేవుని జ్ఞానంలో నేను ఎలా నడవగలను? How can I allow the Holy Spirit of God to teach me? పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధించినట్లుగా నేను ఎలా అనుమతించగలను? How can I ask the Holy Spirit of God to show me this revelation? ఈ ప్రత్యక్షతను నాకు చూపించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని నేను ఎలా అడగగలను? Hallelujah. Step 1 is మొదటి మెట్టు ఏంటంటే we have to acknowledge that we don't know anything. మనకి ఏం తెలియదు అని మనం గుర్తించాలండి. Hallelujah. Because the moment we think that we know everything, we will not learn from God. మనకు ఏ క్షణమైతే మనకు అన్ని తెలుసు అని మనం అనుకుంటామో దేవుని యొద్ద నుంచి మనం ఏమీ నేర్చుకోలేము. Hallelujah. Hallelujah. And then we must acknowledge the ministry of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్యను మనం గుర్తించాలి. Hallelujah. The word of God says in John chapter 14 and verse 26. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వాక్యంలో బైబిల్ తెలియజేస్తుంది. But the helper, ఆదరణకర్త, He is the Holy Spirit, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, whom the Father will send in my name. నా నామమందు తండ్రి పంపబోవు ఆదరణకర్త. Are you seeing all of the three people of the Trinity represented in that one verse? ఆ ఒక్క వచనంలో ఈ త్రిత్వం యొక్క ప్రజలు చూపించబడినట్లు చూస్తున్నారండి. Hallelujah. The Holy Spirit is sent by the Father. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి చేత పంపబడతాడు. Okay? And He's sent in the name of Jesus. యేసు నామములో ఆయన పంపబడతాడండి. Hallelujah. Hallelujah. So the Holy Spirit comes as a result of the Father's approval and Jesus' approval. యేసు ప్రభు ఆమోదం, అదే విధంగా తండ్రి యొక్క ఆమోదం ప్రకారము పరిశుద్ధాత్మ దేవుడు వస్తారండి, పంపబడతారు. And what is His job? ఆయన పని ఏంటి? He will teach you all things. ఆయన సమస్తము మీకు బోధిస్తాడు. Where? ఎక్కడ? In your mind. మీ మెదడులోనా? No. లేదు. The Holy Spirit teaches you all things in your spirit. నీ ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు సమస్తము నీకు బోధిస్తాడు. Hallelujah. That's why the Bible says unless you are born of the water, unless you are born again, you can never receive the things of the Holy Spirit. అందుకనే బైబిల్ తెలియజేస్తుంది మీరు తిరిగి మరలా జన్మించితే గాని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే వాటిని మీరు పొందుకోలేరు అని తెలియజేస్తుంది. It's so sad when you see so many people living their lives today. ఈ రోజు ఇది చాలా విచారకరం. అనేక మంది ప్రజలు వారి జీవితాలను జీవిస్తున్నారు. Most of the people that we know, మాకు తెలిసిన చాలా మంది ప్రజలు, మాకు తెలిసిన వారు, hallelujah, they live their lives based on the flesh. వారి శరీరానుసారంగానే వారి జీవితాన్ని జీవిస్తారు. Hallelujah. They live their lives based on what they see in the natural world. వారు ప్రకృతి సంబంధంగా ఏం చూస్తారో దాని ప్రకారమే జీవిస్తారు. Hallelujah. But we cannot live our lives like that. కానీ మన జీవితాలను మనం అలా జీవించలేము. Say amen. ఆమేన్ అని చెప్పండి. We cannot live our lives like that. మనం అలా మన జీవితాలను జీవించలేము. We will look at just a couple of scriptures and we'll close tonight. రెండు లేఖన భాగాలను చూసుకొని మనం ముగించుకుందాం. John chapter 3. యోహాను సువార్త 3వ అధ్యాయం.
Jesus was talking to this person called Nicodemus. నికోదేము అనే వ్యక్తితో యేసు ప్రభు And మాట్లాడుతున్నారు. he was telling him all of these things about the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని గురించి ఈ విషయాలన్నీ కూడా ఆయన తెలియజేస్తూ And ఉన్నారు. in verse 9, Nicodemus asked Jesus, 9వ వాక్యంలో యేసు ప్రభువుని నికోదేము అడిగాడు, how can these things be? ఇవి ఎలా జరుగుతాయి అని. And Jesus looked at him and said, you're a teacher and you don't know. యేసు ప్రభు ఆయన వైపు చూసి అన్నాడు, నువ్వు బోధకుడు అయ్యింది వీటిని ఎరుగవా అని అడిగాడు. Hallelujah. That means it's not enough just to be a teacher. దాని అర్థం ఏంటంటే కేవలం బోధకుడుగా ఉన్నంత మాత్రం సరిపోదండి. Which school did you study in? ఏ స్కూల్లో నువ్వు చదివావు? Hallelujah. That is what is important. అది చాలా ప్రాముఖ్యమైనది. You must be a student of the school of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్కూల్లో నువ్వు ఒక విద్యార్థివై ఉండాలండి. Because head knowledge will not save you. ఎందుకంటే తల జ్ఞానం నిన్ను రక్షించలేదు. You can post 10 Bible verses a day. రోజులో ఒక 10 బైబిల్ వచనాలు నువ్వు చెప్పొచ్చు. You can have a Christian social media page. క్రైస్తవ సోషల్ మీడియా పేజ్ నీకు ఉండొచ్చు. And you can still be illiterate in the school of the Spirit. నువ్వు ఆత్మ స్కూల్లో నువ్వు చదువుకోని వాడుగానే ఉంటావు. Hallelujah. Hallelujah. Praise the Lord. So in this year 2026, ఈ 2026వ సంవత్సరంలో let's make this our prayer. ఇది మన ప్రార్థనగా That చేసుకుందాం. I will know God. నేను దేవుణ్ణి తెలుసుకున్నాను. Not just with my head. నాకు కేవలం నా తల జ్ఞానంతో మాత్రం కాదు. Not just so that when people look at me I appear very wise. ప్రజలు కేవలం నన్ను చూసినప్పుడు నేను జ్ఞానం గలవాడిగా కనిపించడానికి మాత్రమే The Bible కాదు. says the knowledge of God is foolishness to those who are perishing. బైబిల్ తెలియజేస్తుంది నశించున్న వారికి దేవుని జ్ఞానము వెర్రితనము అని. But to us కానీ మనకు who are being saved, రక్షించబడుచున్న మనకు the Bible says it is the power of God. అది దేవుని శక్తి అయి ఉన్నది అని. Hallelujah. Hallelujah. It is the power of God. అది దేవుని శక్తి. Take a look at your life tonight. ఈ రాత్రి మీ జీవితాన్ని ఒకసారి చూసుకోండి. While you can be thankful, నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండగా I would rather use this Sunday as an appraisal of our lives. మన జీవితాల్లో ఒక ఆమోదయోగ్యమైన వారంగా ఈ ఆదివారాన్ని తీసుకుందాం. To search our hearts. మన హృదయాలను To see పరిశీలించుకోవాలి. where we are. మనం ఎక్కడున్నాము? God doesn't condemn us. దేవుడు మనల్ని శిక్షించడు. God just says, you're not living your life the way I want you to live it. దేవుడు చెప్తాడు కేవలం నువ్వు నేను ఎలా కోరుకుంటున్నానో నీ జీవితం నువ్వు జీవించాలని అలా జీవించట్లేదు అని. Please దయచేసి come to the knowledge of the truth. సత్యం యొక్క జ్ఞానంలోనికి రండి. The Bible says in the book of Proverbs, and I love this so much. సామెతల గ్రంథంలో బైబిల్ ఇలా తెలియజేస్తుంది, ఇది నాకు చాలా ఇష్టం. Wisdom is sitting on the corner of the street and she is crying out to whoever would listen. జ్ఞానము సంత వీధులలో కూర్చుని అది కేకలు పెడుతున్నదంట, ఎవరు వింటారు అని. Hallelujah. హల్లెలూయా. Wisdom is crying out. అది జ్ఞానము కేకలు వేయుచున్నది. Hallelujah. Hallelujah. And Jesus is calling us today. ఈ రోజు యేసు ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. Would you come? నువ్వు రాగలవా? Would you come into this blessed life that God has for us? దేవుడు మన కొరకు ఉంచిన ఈ ఆశీర్వాదపు జీవితంలోనికి నువ్వు రాగలవా? Don't measure your life by how rich you are. నువ్వు ఎంత ఐశ్వర్యవంతుడు అని నీ యొక్క జీవితాన్ని వెలకట్టుకోకు. Hallelujah. Don't measure your life by how talented you are. నువ్వు ఎంత తలాంతులు గలవాడివి అని నీ జీవితాన్ని Don't వెలకట్టుకోకు. measure your life by how many material things you have in your life. నీ జీవితంలో ఎన్ని వస్తుపరమైనవి ఉన్నవి అని వాటి ద్వారా నీ జీవితాన్ని The Bible says in వెలకట్టుకోకు. the book of Timothy, 1 Timothy, when Paul was talking to Timothy, he said, let the rich of this world not trust in their uncertain riches. తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు గారు చెప్తూ ఉన్నారు, ఈ అనిశ్చయమైన ధనం మీద నీ ఆశ పెట్టుకోవద్దు అని. God is calling you. Let's stand up to our feet tonight. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ క్షణమందు లేచి నిలబడు. God wants you to know Him. దేవుడు నీవు ఆయన ఎరగాలని కోరుకుంటూ So ఉన్నాడు. lift up your hands. If God has been talking to you, చేతులు పైకెత్తుదాం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. hallelujah. The intent of this message is not for me to talk to you, but the Holy Spirit of God to talk to you. Hallelujah. ఈ యొక్క వర్తమానం యొక్క ఉద్దేశము నేను మీతో మాట్లాడాలని కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీతో I మాట్లాడాలి. don't know where you are in your life tonight, ఈ రాత్రి మీ జీవితంలో మీరు ఎక్కడున్నారో నాకు but I తెలియదు. can most certainly say నేను ఎక్కువ నిశ్చయితతో that చెప్పగలను, you need to know God for real in your life. నీ జీవితంలో నిజంగా నువ్వు దేవుణ్ణి ఎరగవలసి ఉన్నది. Because if you know God, ఎందుకంటే దేవుణ్ణి నువ్వు ఎరిగినట్లయితే you will not have to live your life like a beggar, అడుక్కునేవారుగా లేక యాచించేవారుగా but you can live your life walking in the power of God. దేవుని శక్తిలో నువ్వు నడవచ్చు నీ జీవితంలో. Hallelujah. హల్లెలూయా.
whenever you are living your life, నీ జీవితంలో ఎక్కడ నువ్వు జీవిస్తున్నప్పటికీ make these two prayers in your life. నీ జీవితంలో ఈ రెండు ప్రార్థనలు చేసుకోండి. Ephesians chapter 1 verse 17 all the way down to the end of the chapter. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17 నుంచి చివరి వరకు, And Ephesians chapter 3 from verses 18 down to verse 24. Make these two prayers in your life. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి 24 వచనాలు. Hallelujah. That God is able to do దేవుడు చేయగలడు exceedingly, అత్యధికంగా, abundantly, సమృద్ధిగా, far above all that we can ask or think, మనము అడిగి ఊహించిన వాటికంటే అత్యధికంగా, according to the power of God that works in us. మనలో కార్యసాధకమగు దేవుని శక్తి చొప్పున. You have been asking God, మీరు దేవుణ్ణి అడుగుతుండొచ్చు, you have been begging God, దేవుని యాచిస్తున్నారు, you have been crying out to God. దేవునికి మొరపెడుతున్నారు. You say, God, do exceedingly, Lord. ప్రభువా అత్యధికంగా చేయి ప్రభువా, You say, God, do abundantly. అత్యద్భుతంగా చేయి ప్రభువా. But God says it's according to the power that works in you. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు నీలో కార్యసాధకమగు శక్తి చొప్పున అని. So let this year be a year where you are aware of the power that is inside of you. నీలో ఉన్న శక్తిని నువ్వు గుర్తించే సంవత్సరంగా ఈ సంవత్సరం That you will know the provision of God for your life. నీ జీవితంలో దేవుని యొక్క సమకూర్పు నువ్వు తెలుసుకోరుగా. You will walk in this new year in victory in your life. నీ జీవితంలో ఈ నూతన సంవత్సరంలో నువ్వు విజయంతో నడుచుదుగాక. Father, we thank you for this night, Lord. ఈ రాత్రి బట్టి మీకు వందనాలు We చెల్లిస్తున్నాము. thank you for your word, Lord. మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. Father, I pray that this seed fall into our hearts. మా హృదయాల్లోనికి ఈ విత్తనం పడినట్లుగా ప్రార్థిస్తున్నాం తండ్రి. Let our lives be transformed in the mighty name of Jesus. యేసు శక్తి కలిగిన నామములో మా జీవితాలు రూపాంతరపరచబడునుగా. Lord, as you have kept us all through this last year, Lord, గత సంవత్సరం అంతా మీరు మమ్మల్ని కాపాడి ఉండగా we ప్రభువా are grateful. మేము కృతజ్ఞత కలిగి ఉన్నాం. As we move into the next year, Lord, తరువాతి సంవత్సరంలోనికి మేము అడుగు పెడుతూ ఉండగా Holy Spirit, I pray that you will lift us up, Lord. పరిశుద్ధాత్మ దేవా మీరు మమ్మల్ని పైకెత్తినట్లుగా In our ప్రార్థిస్తున్నాం. knowledge of you, Father, మీ గురించిన జ్ఞానం విషయంలో ప్రభువా lift us up, Lord. మమ్మల్ని హెచ్చించండి. Let us not be in the same place we were in 2025. ఈ 2025 సంవత్సరంలో మేమున్న అదే స్థితిలో మేము ఉండకూడదు నా In ప్రభువా. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you.